any message credited some amount of money in your account, we have to get regularization. So kindly stay here, credited, and so that we will be disposed. It's not the thing. We have to stay here until and unless we get a written assurance and a written GO from concerned government. We are not going to call off this night. ఈరోజు తెలంగాణ జూడ ఇక్కడ సమ్మెకు పిలుపునిచ్చడం వల్ల ఉస్మానియా జూడ సమ్మెకు మద్దతు తెలుపుతూ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే ప్రధానంగా జియో రెగ్యులరైజేషన్ కావాలి, బడ్జెట్ రిలాక్సేషన్ జియో. ఏదైతే పక్కన మన తెలుగు రాష్ట్రం ఆంధ్రాలో 2021 నుంచి మనకు ఈ జియో రిలీజ్ అయ్యి ఎవ్రీ మంత్ సెకండ్కి సకాలంలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ఇంటర్న్స్కి, సూపర్ స్పెషాలిటీస్కి సకాలంలో స్టైఫెండ్స్ చెల్లించడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ సమస్య ఏండ్ల కొద్దీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మనకు ప్రభుత్వము ఇస్తామని చెప్పారు ఆ జియో, కానీ ఇవ్వడం లేదు. ఇంకా అది కార్యాచరణ దాల్చలేదు. జస్ట్ మాటలు మాత్రమే చెప్తున్నారు కానీ అది కార్యాచరణలు దాల్చలేదు. ఇంకొకటి ఏంటంటే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి గత 6 సంవత్సరాల నుంచి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి అన్నది శిథిలావస్థలో ఉంది. ఆ శిథిలావస్థలో ఉండడమే కాకుండా పెచ్చులు పడుతున్నాయి డాక్టర్స్కి కానీ, అక్కడ వచ్చే పేషెంట్ అటెండెంట్స్కి కానీ, పేషెంట్స్ కానీ ఆ పెచ్చులు పడి వాళ్ళకి దెబ్బలు తగ్గుతాయి. వాళ్ళకు వచ్చే రోగం 50% అయితే మన దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి 1000% రోగంతో వెళ్తున్నారు. వాళ్ళే కాదు, పేషెంట్ అటెండెంట్స్ కూడా రోగులుగా మారుతున్నారు. ఇలాంటి వ్యవస్థలో వైద్యులు పనిచేయడము కష్టం అవుతుంది. అయినా కూడా కాంప్రమైజ్డ్ కండిషన్స్లో కూడా వైద్యులు సేవలు అందించడం జరుగుతుంది. ఇంకా మెరుగైన సేవ కోసం మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ప్రభుత్వాన్ని కానీ ఇతర మంత్రుల్ని కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఒక కొత్త భవనం నిర్మించండి, కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించండి. ఎందుకంటే ఎక్కడో నుంచి వేరే స్టేట్స్ నుంచి మనకు జనాలు వస్తారు, ఇక్కడికి నమ్మకంతో వస్తారు. ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్కి పోతే తక్కువ అవుతుంది మనకు అన్న నమ్మకంతో ఎంతోమంది పేద ప్రజలు వస్తారు. కానీ ఇక్కడ సడన్గా మెడిసిన్స్ ఉండవు, బెడ్స్ ఉండవు, ఒక్క బెడ్ మీద 4 పడుకుంటారు. కాబట్టి మాకు కొత్త ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడ కడతారో చెప్పండి, దానికి ఫండ్స్ రిలీజ్ చేయండి, త్వరలోనే ఉస్మానియా హాస్పిటల్ అన్నది కట్టండి. ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే మనకు హెల్త్ విద్యా వైద్యం ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. ఇవి 2 కరెక్ట్ లేకపోతే స్టేట్ కరెక్ట్ ఉన్నా లేకున్నా వేస్టే.